ఓం శాంతి 30 నవంబర్ 2023. ప్రియమైన బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు ఆత్మిక మార్గదర్శకులుగా అయ్యి యాత్ర చేయించాలి. స్మృతియే మీ యాత్ర. స్మృతి చేస్తూ ఉంటే ఖుషి పాదరస మట్టము పైకెక్కుతుంది. స్మృతి చేస్తూ ఉంటే ఖుషి పాదరస మట్టము పైకెక్కుతుంది. ప్రశ్న: నిరాకారి ప్రపంచంలోకి వెళ్తూనే ఏ సంస్కారము సమాప్తమైపోతుంది, ఏ సంస్కారము మిగిలిపోతుంది? నిరాకారి ప్రపంచంలోకి వెళ్తూనే ఏ సంస్కారము సమాప్తమైపోతుంది, ఏ సంస్కారము మిగిలిపోతుంది? జవాబు: అక్కడ జ్ఞాన సంస్కారాలు సమాప్తమైపోతాయి, ప్రాలబ్ధ సంస్కారాలు మిగిలి ఉంటాయి. ఆ సంస్కారాల ఆధారంపై పిల్లలైన మీరు సత్యుగంలో ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. అక్కడ అనగా నిరాకారి ప్రపంచంలో జ్ఞాన సంస్కారాలు సమాప్తమైపోతాయి, ప్రాలబ్ధ సంస్కారాలు మిగిలి ఉంటాయి. ఆ సంస్కారాల ఆధారంపై పిల్లలైన మీరు సత్యుగంలో ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. అక్కడ మళ్ళీ చదువు సంస్కారాలు కానీ పురుషార్థ సంస్కారాలు కానీ ఉండవు. ప్రాలబ్ధము లభించగానే జ్ఞానము సమాప్తమైపోతుంది. పాట: రాత్రి ప్రయాణికుడా అలసిపోకు. ఓం శాంతి. ఇక్కడ సన్ముఖంలో శివ భగవాన్ వాచా అని ఉంది. శ్రీకృష్ణ భగవాన్ వాచా అని గీతలో చూపించారు. కానీ కృష్ణుడు ఆ నామరూపాలలో సన్ముఖంలో ఉండజాలడు. ఇక్కడ సన్ముఖంలో నిరాకార భగవాన్ వాచా కృష్ణ ఉవాచ అని అంటే అది సాకారమైపోతుంది. వేద శాస్త్రాలు మొదలైనవి వినిపించేవారెవ్వరూ భగవాన్ వాచా అని అనలేరు. ఎందుకంటే ఆ సాధు సన్యాస మహాత్ములు మొదలైన వారందరూ సాకారంలో కూర్చుని ఉన్నారు. ఇక్కడ ఓ ఆత్మీక ప్రయాణికులారా అని తండ్రి చెప్తున్నారు. ఆత్మీక తండ్రి తప్పకుండా పిల్లలు అలసిపోకండి అని ఆత్మలతోనే అంటారు. యాత్రలో ఎవరైనా అలసిపోయినట్లయితే తిరిగి వచ్చేస్తారు. అది శారీరక యాత్ర. భిన్న భిన్న మందిరాలకు శారీరక యాత్రలు చేసేందుకు వెళ్తారు. కొందరు శివుని మందిరానికి వెళ్తారు. అక్కడ అన్ని భక్తి మార్గపు శరీరధారి చిత్రాలే ఉంచబడి ఉంటాయి. ఇక్కడ సుప్రీం ఆత్మ అయిన పరమపిత పరమాత్మ, ఓ పిల్లలు, ఇప్పుడు నా ఒక్కరితోనే బుద్ధి యోగము జోడించండి అని ఆత్మలకు చెప్తున్నారు. అంతేకాక జ్ఞానాన్ని కూడా ఇస్తున్నారు. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా బ్రాహ్మణులు కీర్తనాలు పాడుతూ ఉంటారు. నరుడు నుండి నారాయణుడిగా అయ్యేందుకు మీ సత్యనారాయణుడి కథ ఒక్కటే ఉంది. మొదట మధురమైన ఇంటికి వెళ్తాము, తర్వాత మళ్ళీ విష్ణుపురికి వస్తామని మీకు తెలుసు. ఈ సమయంలో మీరు బ్రహ్మపురిలో ఉన్నారు. దీనిని పుట్టినిల్లు అని అంటారు. మీకు ఆభరణాలు మొదలైనవి ఏవీ లేవు. ఎందుకంటే మీరు అమ్మగారింట్లో ఉన్నారు. అత్తగారింట్లో అపార సుఖం లభిస్తుందని మీకు తెలుసు. ఇక్కడ కలియుగి అత్తగారింట్లో అపారమైన దుఃఖముంది. మీరు ఆవలి వైపున ఉన్న సుఖధామానికి వెళ్ళాలి. ఇక్కడ నుండి బదిలీ అవ్వాలి. తండ్రి అందరినీ కనులపై కూర్చోబెట్టుకుని తీసుకెళ్తారు. కృష్ణుని తండ్రి అతడిని బుట్టలో పెట్టుకుని ఆవలి తీరానికి తీసుకెళ్లారని చూపిస్తారు. ఈ బేహద్ తండ్రి పిల్లలైన మిమ్మలను ఆవలి తీరాన ఉన్న అత్తగారింటికి తీసుకెళ్తారు. మొదట మన నిరాకార ఇంటికి తీసుకెళ్తారు. తర్వాత మళ్ళీ అత్తగారింటికి పంపిస్తారు. అక్కడ శాంతిధామంలో అమ్మగారిల్లు, అత్తగారిల్లు అనే ఈ మాటలన్నీ మీరు మర్చిపోతారు. అది నిరాకారి పుట్టినిల్లు. అక్కడ ఈ జ్ఞానాన్ని మర్చిపోతారు. జ్ఞాన సంస్కారం తొలగిపోతుంది. ప్రాలబ్ధ సంస్కారం
మిగిలి ఉంటుంది. తర్వాత పిల్లలైన మీకు ప్రాలబ్ధమే గమనంలో ఉంటుంది. ప్రాలబ్ధము అనుసారంగా వెళ్ళి సుఖప్రదమైన జన్మలు తీసుకుంటారు. సుఖధామానికి వెళ్ళాలి. ప్రాలబ్ధము లభించిన తరువాత జ్ఞానము సమాప్తమైపోతుంది. ప్రాలబ్ధములో మళ్ళీ మన అదే పాత్ర అభినయించబడుతుందని మీకు తెలుసు. ఈ సంస్కారమే ప్రాలబ్ధ సంస్కారంగా అవుతుంది. ఇప్పుడు పురుషార్థ సంస్కారం ఉంది. అక్కడ పురుషార్థము మరియు ప్రాలబ్ధము 2 సంస్కారాలు ఉంటాయని కాదు. అక్కడ ఈ జ్ఞానము ఉండదు. అక్కడ కేవలం ప్రాలబ్ధ సంస్కారమే ఉంటుంది. ఇది మీ ఆత్మిక యాత్ర. మీ ముఖ్య మార్గదర్శకులు తండ్రి. వాస్తవానికి మీరు కూడా ఆత్మిక మార్గదర్శకులుగా అవుతారు. అందరినీ మీ జతలో తీసుకెళ్తారు. వారు శారీరక మార్గదర్శకులు, మీరు ఆత్మిక మార్గదర్శకులు. వారు ప్రత్యేకంగా అమర్నాథ్కు చాలా వైభవపేతంగా వెళ్తారు. గుంపులు గుంపులుగా విశేషంగా అమర్నాథ్కు చాలా ధూమ్ధామ్గా వెళ్తారు. ఎంతమంది సాధు సన్యాసులు మేళ తాళాల సమితంగా వెళ్ళటం బాబా చూశారు. చలికాలమైతే జతలో డాక్టర్ మొదలైన వారిని కూడా తీసుకెళ్తారు. కొందరు అనారోగ్య పాలవుతారు. మీ యాత్ర చాలా సహజమైనది. స్మృతిలో ఉండటమే మీ యాత్ర. స్మృతి ముఖ్యమైనది. పిల్లలు స్మృతి చేస్తూ ఉంటే సంతోష పాదరస మట్టం పైకెక్కి ఉంటుంది. మీ జతలో ఇతరులను కూడా యాత్రలకు తీసుకెళ్ళాలి. ఈ యాత్ర ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఆ శారీరక యాత్రలైతే భక్తి మార్గం నుండి ప్రారంభమవుతాయి. అవి కూడా ప్రారంభంలో ఉండవు. వెంటనే మందిరాలు, చిత్రాలు మొదలైనవి తయారవుతాయని కాదు. అవి తర్వాత నెమ్మదిగా తయారవుతూ ఉంటాయి. మొట్టమొదట శివుని మందిరము తయారవుతుంది. అది కూడా మొదట ఇంట్లోనే సోమనాథుని మందిరం తయారు చేస్తారు. కనుక ఎక్కడికి వెళ్ళే అవసరం ఉండదు. ఈ మందిరాలు మొదలైనవి తర్వాత తయారవుతాయి. సమయం పడుతుంది. నెమ్మదిగా నూతన శాస్త్రాలు, నూతన చిత్రాలు, నూతన మందిరాలు మొదలైనవి తయారవుతాయి. సమయం పడుతుంది. ఎందుకంటే శాస్త్రాలు చదివేవారు కూడా ఉండాలి కదా. మఠాలు ఎప్పుడు వృద్ధి అవుతాయో అప్పుడు శాస్త్రాలు తయారు చెయ్యాలనే ఆలోచన వస్తుంది. ఇన్ని తీర్థస్థానాలు, మందిరాలు, చిత్రాలు తయారవ్వటానికి సమయం పడుతుంది కదా. భక్తి మార్గము ద్వాపరం నుండి ప్రారంభమవుతుందని అంటారు. కానీ సమయమైతే పడుతుంది కదా. తర్వాత కళలు తగ్గిపోతూ వస్తాయి. మొదట అవ్యభిచారి భక్తి, తర్వాత వ్యభిచారి భక్తిగా అవుతుంది. ఈ విషయాలన్నీ చిత్రాల ద్వారా బాబా నిరూపణ చేసి తెలియచేయబడ్డాయి. ఇలాంటి చిత్రాలు తయారు చేయాలి, ఇలా అర్థం చేయించాలి అని అర్థం చేయించేవారి బుద్ధిలో ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. అందరి బుద్ధిలో ఇలా నడవదు. నెంబర్ వారుగా ఉన్నారు కదా. కొందరి బుద్ధి అస్సలు పనిచేయదు. వారు అలాంటి పదవినే పొందుతారు. వీరు ఏమి అవుతారో తెలిసిపోతుంది. మీరు ఎంత ముందుకు వెళ్తుంటారో అంత మీరు అర్థం చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు యుద్ధాలు మొదలైనవి ప్రారంభమవుతాయో అప్పుడు మీరు ప్రత్యక్షంగా చూస్తారు. తర్వాత చాలా పశ్చాత్తాపడతారు. ఆ సమయంలో చదువు సాగదు. యుద్ధ సమయంలో త్రాహి త్రాహి అనగా రక్షించండి రక్షించండి అని బిగ్గరగా అరుస్తూ ఉంటారు. వినుటకు కూడా సాధ్యం కాదు. ఏమవుతుందో తెలీదు. పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు ఏమైందో చూశారు కదా. ఈ వినాశన సమయం చాలా కఠినమైనది అని బాబా చెప్తున్నారు. సాక్షాత్కారాలు మొదలైనవి చాలా జరుగుతాయి. దీని ద్వారా ఎవరు ఎంత చదివారో తెలుసుకుంటారు. చాలా పశ్చాత్తాపడతారు కూడా.
మీరు చదువుని వదిలేశారు, అందుకే ఈ పరిస్థితి వచ్చింది చూడండి అని సాక్షాత్కారం చేయిస్తారు. మీరు చదువుని వదిలేశారు, అందుకే ఈ పరిస్థితి వచ్చింది చూడండని సాక్షాత్కారం చేయిస్తారు. ధర్మరాజు సాక్షాత్కారాలు చేయించకుండా శిక్షలు ఎలా ఇస్తారు? అన్ని సాక్షాత్కారాల ద్వారా చూపిస్తారు. ఇక ఆ సమయంలో ఏమీ చేయలేరు. బాబా చెప్తున్నారు, ఇక ఆ సమయంలో ఏమీ చేయలేరు. అయ్యో, నా భాగ్యం ఇంతే తయారైనది కదా అని అంటారు. పురుషార్థం చేసే సమయమైతే అయిపోయింది కదా అని విలపిస్తారు. కనుక పురుషార్థం ఇప్పుడే ఎందుకు చెయ్యరు అని తండ్రి అడుగుతున్నారు. కనుక పురుషార్థం ఇప్పుడే ఎందుకు చెయ్యరు అని తండ్రి అడుగుతారు. సర్వీసు ద్వారానే తండ్రి హృదయంలో స్థానం లభిస్తుంది. ఈ పిల్లలు బాగా సర్వీసు చేస్తారని తండ్రి చెప్తారు. సైన్యంలో ఎవరైనా మరణిస్తే వారి బంధుమిత్రులు మొదలైన వారికి కూడా బహుమతులను ఇస్తారు. ఇక్కడ మీకు బహుమానం ఇచ్చేవారు అనంతమైన తండ్రి. తండ్రి ద్వారా భవిష్య 21 జన్మలకు బహుమతి లభిస్తుంది. నేను ఎంత చదువుతున్నాను అనేది ప్రతి ఒక్కరూ వారి హృదయంపై చెయ్యి ఉంచుకుని ప్రశ్నించుకోవాలి. ధారణ జరగలేదంటే అదృష్టంలో లేదని అర్థము. కర్మలే అలా ఉన్నాయని అంటారు. చాలా చెడ్డ కర్మలు చేసేవారు ఏమీ తీసుకోలేరు, కొద్దిగా కూడా ధారణ చేయలేరు. బాబా చెప్తున్నారు, చాలా చెడ్డ కర్మలు చేసేవారు ఏమీ తీసుకోలేరు, కొద్దిగా కూడా ధారణ చేయలేరు. మధురమైన పిల్లలు, మీరు మీ తోటి వారిని కూడా ఈ ఆత్మిక యాత్రకు తీసుకెళ్లాలని తండ్రి చెప్తున్నారు. ఈ యాత్ర గురించి ప్రతి ఒక్కరికి తెలియచేయటమే మీ కర్తవ్యం. బాబా చెప్తున్నారు, ఈ యాత్ర గురించి ప్రతి ఒక్కరికి తెలియచేయటమే మీ కర్తవ్యం. ఇది మా ఆత్మిక యాత్ర అని చెప్పండి. ఇది మా ఆత్మిక యాత్ర అని చెప్పండి. అది శారీరక యాత్ర. రంగూన్ వద్ద ఒక మంచి సరోవరం ఉందని, అందులో స్నానం చేయడం వల్ల దేవకన్యలైపోతారని చెప్తారు. కానీ అలా ఏమీ జరగదు. ఇది జ్ఞాన స్నానానికి సంబంధించిన విషయం. దీని ద్వారానే మీరు స్వర్గానికి రాణిగా అవుతారు. అంతేకాక జ్ఞాన యోగాల శక్తి ద్వారా వైకుంఠంలోకి వస్తూ వెళ్తూ ఉండటం మీకు సామాన్యమైన విషయం. బాబా చెప్తున్నారు, జ్ఞాన యోగాల శక్తి ద్వారా వైకుంఠంలోకి వస్తూ వెళ్తూ ఉండటం మీకు సామాన్యమైన విషయం. ఇక్కడ మాటిమాటికి ధ్యానము అనగా ట్రాన్స్లోకి వెళ్ళకండి. అదే అలవాటైపోతుంది అని మిమ్మలను ఆపటం జరుగుతుంది. ఇది జ్ఞాన మానస సరోవరం. పరమపిత పరమాత్మ వచ్చి ఈ మనుష్య తనువు ద్వారా జ్ఞానాన్ని వినిపిస్తారు. కనుక దీనిని మానస సరోవరం అని అంటారు. మానస సరోవరం అను పదము సాగరం నుండి వెలువడింది. జ్ఞాన సాగరంలో జ్ఞాన స్నానం చేయటం చాలా మంచిది. జ్ఞాన సాగరంలో జ్ఞాన స్నానం చేయటం చాలా మంచిది. స్వర్గంలో అధికారి బీబీని మహారాణి అని అంటారు. మీరు కూడా స్వర్గానికి యజమానులుగా అవ్వండి అని తండ్రి అంటారు. పిల్లలపై ప్రేమ ఉంటుంది. ప్రతి ఒక్కరిపై దయ కలుగుతుంది. సాధువులపై కూడా దయ కలుగుతుంది. సాధువులను కూడా ఉద్ధారము చేస్తారని గీతలో వ్రాయబడి ఉంది. జ్ఞాన యోగాల ద్వారా ఉద్ధారము జరుగుతుంది. పిల్లలైన మీరు ఇతరులకు అర్థం చేయించే చురుకుదనం చాలా అవసరం. వారికి చెప్పండి, మీరు అన్నీ తెలుసుకున్నారు, కానీ అదంతా మజ్జిగ వంటిదే. వెన్నను తినిపించే వారి గురించి మీకు తెలియనే తెలీదు. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తున్నారు. కానీ ఎవరి బుద్ధిలోనైనా కూర్చోవాలి కదా. తండ్రిని తెలుసుకోవటం వలన
మనుషులు వజ్ర సమానంగా అవుతారు. తెలుసుకోకుంటే మనుషులు గవ్వ సమానంగా పూర్తి పతితులైపోతారు. తండ్రిని తెలుసుకోవటం ద్వారానే పావనంగా అవుతారు. తండ్రిని తెలుసుకోవటం ద్వారానే పావనంగా అవుతారు. పతిత ప్రపంచంలో పావనులెవ్వరూ ఉండరు. కావున ఎవరైతే మహారథి పిల్లలో వారు చాలా బాగా అర్థం చేయించగలరు. ఎంతమంది బ్రహ్మ కుమార కుమారీలున్నారు. ప్రజాపిత బ్రహ్మ అన్న పేరు కూడా ప్రసిద్ధమైనది. వీరు ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళి. బ్రహ్మకే 100 భుజాలు 1000 భుజాలు చూపిస్తారు. ఇన్ని భుజాలు ఉండవని కూడా అర్థం చేయించబడింది. పోతే బ్రహ్మ చాలామంది పిల్లలు కలిగినవారు. బ్రహ్మ ఎవరి సంతానము? ఇతనికి తండ్రి ఉన్నారు కదా. బ్రహ్మ శివబాబా కుమారుడు. ఇతనికిక ఏ తండ్రి ఉండగలడు? మానవులు తండ్రిగా అవ్వడానికి సాధ్యం లేదు. సూక్ష్మవతన వాసులని బ్రహ్మ విష్ణు శంకరులకు గాయనముంది. వారైతే ఇక్కడకు రాలేరు. ప్రజాపిత బ్రహ్మ అయితే తప్పకుండా ఇక్కడే ఉంటారు కదా. సూక్ష్మవతనంలో అయితే ప్రజలను రచించరు. కనుక పరంపిత పరమాత్మ వచ్చి ఈ బ్రహ్మ నోటి ద్వారా శక్తి సైన్యాన్ని రచిస్తారు. మేము బ్రహ్మ ముఖ వంశావళి వారిమని మొట్టమొదట పరిచయంనివ్వాలి. మీరు కూడా బ్రహ్మ పిల్లలే కదా. ప్రజాపిత బ్రహ్మ అందరికీ తండ్రి. మళ్ళీ వారి నుండి అనేక వంశాలు కొమ్మలు రెమ్మలు వెలువడతాయి. పేర్లు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు. ప్రజాపిత బ్రహ్మకు ఎంతమంది పిల్లలున్నారో ప్రత్యక్షంగా చూడండి. వారసులకు తప్పకుండా వారసత్వం లభిస్తుంది. బ్రహ్మ వద్ద ఏ ఆస్తి లేదు. ఆస్తి శివబాబా వద్ద ఉంది. శివునికి కుమారుడు బ్రహ్మ. బేహద్ తండ్రి నుండే వారసత్వం లభిస్తుంది. బ్రహ్మ ద్వారా శివబాబా కూర్చుని చదివిస్తారు. మనకు తాతగారి ఆస్తి లభిస్తుంది. బాబా చాలా విషయాలు అర్థం చేయిస్తారు. కానీ యోగం లేదు. నియమానుసారం నడవకుంటే తండ్రి కూడా ఏం చేయగలరు? అది వారి భాగ్యము అని తండ్రి అంటారు. ఈ పరిస్థితిలో మీకు ఏ పదవి లభిస్తుంది అని బాబాను అడిగితే బాబా చెప్పగలరు. మనసు కూడా సాక్ష్యమిస్తుంది. నేను ఎంత సర్వీస్ చేశాను, శ్రీమతంపై ఎంతవరకు నడుస్తున్నాను. శ్రీమతము మన్మనాభవ అని చెప్తుంది. అందరికీ తండ్రి మరియు వారసత్వముల పరిచయం నిస్తూ ఉంటారు. దండోరా కూడా వేస్తుంటారు. మీరు ప్రభుత్వానికి కూడా అర్థం చేయించాలని బాబా సూచన ఇస్తూ ఉంటారు. భారతదేశపు శక్తియే సమాప్తమైపోయిందని వారు కూడా అర్థం చేసుకోవాలి. పరమపిత పరమాత్మ అయిన సర్వశక్తివంతునితో యోగమే లేదు. వారితో మీరు యోగాన్ని జోడిస్తే పూర్తి విశ్వాధికారులుగా అవుతారు. మాయపై కూడా మీరు విజయం పొందుతారు. వారితో అనగా శివబాబాతో మీరు యోగాన్ని జోడిస్తే పూర్తి విశ్వాధికారులుగా అవుతారు. మాయపై కూడా మీరు విజయం పొందుతారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ మాయపై విజయం పొందాలి. స్వయం తండ్రియే మన సహయోగి. ఎంతగా అర్థం చేయించబడుతుంది. ధారణ చెయ్యాలి. జ్ఞాన ధనాన్ని దానం చేసిన ధనము తరగదు అని బాబా తెలియచేశారు. సేవ చేసినప్పుడే బాబా హృదయంలో స్థానం పొందగలరు. సేవ చేసినప్పుడే బాబా హృదయంలో స్థానం పొందగలరు. లేకుంటే అసాధ్యము. అంటే బాబా ప్రేమించరని కాదు. బాబా సేవాదారి పిల్లలను ప్రేమిస్తారు. శ్రమ పడాలి. అందరినీ యాత్రకు యోగ్యులుగా తయారు చేస్తారు. మన్మనాభవ, ఇది ఆత్మిక యాత్ర. మన్మనాభవ, ఇది ఆత్మిక యాత్ర. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు నా వద్దకు చేరుకుంటారు అని బాబా అంటున్నారు. శివపురికి వచ్చి తర్వాత మళ్ళీ విష్ణుపురిలోకి వెళ్తారు.
ఈ విషయాలు కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. వేరెవ్వరికీ మన్మనాభవకు అర్థం తెలీదు. చదవడం అయితే చాలా మంది చదువుతారు. నన్ను స్మృతి చేస్తే మీరు వికర్మాజిత్తులుగా అవుతారని బాబా మహామంత్రాన్ని ఇస్తారు. బాబా అంటున్నారు, నన్ను స్మృతి చేస్తే మీరు వికర్మాజిత్తులుగా అవుతారని బాబా మహామంత్రమునిస్తున్నారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. हम रूहानी बच्चों की रूहानी मात पिता और बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, జ్ఞాన స్నానం చెయ్యాలి. ప్రీతిగా సర్వీసు చేసి తండ్రి హృదయ సింహాసనంపై కూర్చోవాలి. పురుషార్థ సమయంలో సోమరులుగా అవ్వరాదు. పురుషార్థ సమయంలో సోమరులుగా అవ్వరాదు. 2, తండ్రి కంటిరెప్పలపై కూర్చుని కలియుగి దుఃఖధామం నుండి సుఖధామానికి వెళ్ళాలి. మీ సర్వస్వాన్ని బదిలీ చేసేయాలి. తండ్రి కంటి రెప్పలపై కూర్చుని కలియుగి దుఃఖధామం నుండి సుఖధామానికి వెళ్ళాలి కనుక మీ సర్వస్వాన్ని బదిలీ చేసేయాలి. వరదానము. జీవితంలో దివ్య గుణాలనే పుష్పాల తోట ద్వారా మంచి దశను అనుభవం చేసే ఎవర్ హ్యాపీ భవ. జీవితంలో దివ్య గుణాలనే పుష్పాల తోట ద్వారా మంచి దశను అనుభవం చేసే ఎవర్ హ్యాపీ భవ. సదా మంచి దశ అనగా నిండుగా సంపన్నంగా ఉండటం. ఇంతకుముందు జీవితం ముళ్ళ అడవిలో ఉండేది, ఇప్పుడు పుష్పాల తోటలోకి వచ్చేసింది. సదా జీవితంలో దివ్య గుణాలనే పుష్పాల తోట పెంచబడి ఉంది. అందువల్ల మీ సంపర్కంలోకి ఎవరు వచ్చినా వారికి దివ్య గుణాలనే పుష్పాల సుగంధం వస్తూ ఉంటుంది. వారు మీ మంచి దశను చూసి సంతోషిస్తారు, శక్తిని అనుభవం చేస్తారు. మంచి దశ ఇతరులను కూడా శక్తిశాలిగా చేస్తుంది మరియు సంతోషంలోకి తెస్తుంది. అందువల్ల మీరు మేము సదా సంతోషంగా ఉన్నాము అని అంటారు. స్లోగన్. మాయ యొక్క నీటి బుడగలకు భయపడేందుకు బదులు వాటితో ఆడుకున్న వారే మాస్టర్ సర్వశక్తివంతులు. మాయ యొక్క నీటి బుడగలకు భయపడేందుకు బదులు వాటితో ఆడుకునేవారే మాస్టర్ సర్వశక్తివంతులు. ఓం శాంతి.